పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించేసినామంటే అబ్బా ఆ రోజుకి ఒక పెద్ద తుఫాన్ ముగిసినట్టే. ఇంకా మా పాపకి ఇంత పెద్ద జుట్టు ఉందని కట్ చేయమని ఏడుస్తుంది. అంత ఏడ్చాల్సిన అవసరం లేదమ్మా, పెద్దగా వేసాకి మాలాగే కొత్తిమీర కట్ట మిగులుతుంది, అప్పుడు అది చూసుకొని ఏడుద్దులే అని చెప్తున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఇంటి పని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వంటిల్లు, తర్వాత బెడ్రూమ్, అలా ఒకదాని తర్వాత ఒకటి చెక్క పెట్టుకోవాలి. అవన్నీ చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. థంబ్నెయిల్ చూసేసారు కదా, నా గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్. ఇదేదో నాకు ఉందని చూపిద్దామని కాదు, కానీ జస్ట్ ఒక మెమొరీలా నాకు ఉంటుంది కదా, వీలైతే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది. ఎలాగో అవి ఈరోజు బ్యాంకులోకి వెళ్ళిపోతున్నాయి, అంటే లోన్ పర్పస్గా బ్యాంకులో పెడుతున్నాము, దాచుకోవడానికి అయితే కాదు. ఆ తొందరగా లోన్ తీరిపోయి మరి త్వరగా నా చేతికి రావాలనే దేవుని కోరుకుంటూ నా బ్యాంగిల్ కలెక్షన్ చూసేద్దామా, వచ్చేయండి. ఇవేనండి నా బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి కదా. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఒక 12 గ్రామ్స్ ఉంటుంది, 12 to 13 గ్రామ్స్ ఉంటాయి, చాలా గట్టిగానే ఉన్నాయి. ఇవి ఒక 10 years బ్యాక్ అప్పుడు అనమాట. 4 గాజులు పేరుగా తీసుకున్నాము. మన చిన్నప్పుడు గుర్తుందా, మన అమ్మ వాళ్ళు ఇలా ప్లెయిన్ మట్టి గాజులు వేసుకుంటారు, అటు ఇటు గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. అప్పుడు అమ్మ వాళ్ళ చేతులు ఎంత అందంగా కనిపించేటివో. అసలు మట్టి గాజులు వేసుకుంటేనే బంగారు గాజులు ఎలివేట్ అవుతాయని నేను అనుకుంటాను. ఇంకా ఎలాంటి డిజైన్ బ్యాంగిల్స్ అవసరం లేదు. ఇప్పుడు రెయిన్ డ్రాప్స్ బ్యాంగిల్స్ ఏవేవో వస్తున్నాయి కదా, మట్టి గాజులు చాలండి బంగారు గాజులు బాగా కనిపించడానికి. చిన్నప్పుడు అమ్మ గాజులు చూసి నేను అనుకుంటుంటే నేను కూడా పెద్దగా అయ్యాక ఇలా బాగా చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతానని. ఈడేంద్ర స్వామి అంటే సిటీలో ఇన్నోటి గాజులు వేసుకుంటే అబ్బో ఈ అమ్మి ఎచ్చులు కొడుతుంది అనుకుంటారు. అందుకే ఎప్పుడు సింగిల్ బ్యాంగిల్ వాడేసి ఉంటాను. నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నాది 2/4 సైజు, 2/4 కాదు కదా, 2/2 కూడా నాకు లూజ్గానే అవుతుంది. నా బ్యాంగిల్స్ని ఈజీగా లాక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా పట్టుకొని లాగితే ఈజీగా వచ్చేస్తుంది. దొంగతనం చేయడానికి ఏం పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. అట్లా ఎన్ని తూర్లు నా బ్యాంగిల్ పోగొట్టుకొని ఉంటానో, అవి మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి తెలుసా, డ్రెస్సులు చేతులలో ఉంటాయి అనమాట. అవి చేతుల్లో ఇరుక్కుపోయి కూర్చొని ఉంటాయి, తీసేటప్పుడు అవి డ్రెస్సుల్లో ఉంటాయి అనమాట. దీనికి ఏమైనా మీకు సొల్యూషన్ ఉంటే చెప్పండి అబ్బా. ఇంకా వచ్చేసి ఇంకో పేర్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇవి మధ్యలో రోడియం పాలిష్ లాగా ఉంది. అవి స్టోన్స్ కావు, కానీ స్టోన్స్ కన్నా శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి. స్టోన్స్ అన్న నీళ్ళు పడతాయి, రంగు మారుతాయి, అట్లా ఏమైనా ఉంటాయి. వేన్నాళ్ళు అయిందంటే నేను తీసుకొని, శుభ్రంగా అంటే బాగా బల్లె మరుస్తూ ఉంటాయి. ఇవి 2 గాజులు తీసుకున్నాను, అది కూడా 10 to 11 గ్రామ్స్ అనమాట. మనకు చిన్న చేతులు కాబట్టి తక్కువ తూకమే దూగుతుంది. ఎందుకు ఆ దేవుడు నాకు భారీ శరీరం ఇచ్చి సన్నటి చేతులు ఇచ్చినాడు, అది రివర్స్ అయింటే బాగుండబ్బా. నేను చెప్పినాను కదా, మట్టి గాజులు వేసుకుంటే బంగారు గాజులు మెరిసిపోతాయని. బాగుంది కదా వీడియో? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందా లేదా కామెంట్ కూడా చేయండి.